నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి. ఇన్షాట్ యాప్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం వీడియో చేసుకోవాలన్నా ఫోటో చేసుకోవాలన్నా ఇక్కడ ఉంటుంది. ఫొటోస్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయని నేను వీడియోస్ లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను. మనం ఇలా పెట్టిన వెంటనే న్యూ ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి. దాన్ని క్లిక్ చేయగానే మన గ్యాలరీలో ఏమున్నాయి అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట. ఫొటోస్ అయితే ఫొటోస్ పెట్టుకుంటాం, వీడియోస్ అయితే వీడియోస్ పెట్టుకుంటాం. వీడియోస్ లో ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి నేను ఒక డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఒక జాస్మిన్ది తీసుకున్నాను, ఒక బ్రహ్మానందం సీన్ తీసుకున్నాను, నెక్స్ట్ ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకున్నాను, ఒక త్రీ త్రీ తీసుకున్నాను, ఇంకా ఏమైనా తీసుకున్నాను. నా ఛానల్ లోగో ఫర్ ఎగ్జాంపుల్ జ్యూస్, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకు చేస్తున్నానంటే మీకు క్లారిటీ కోసం అనమాట. ఇక్కడ మనకి ఇన్షార్ట్ అని ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, మనకి ఇది ఫ్రీ వెర్షన్ లో అయిపోతుంది అనమాట. అది మనం ఇంటూ చేసేసుకుంటే ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని కనిపిస్తుంది కదా, ఆ ఫ్రీ రిమూవ్ దగ్గర మనం క్లిక్ చేసేస్తాం. అప్పుడు మనకి వాటర్ మార్క్ రాదు. అదే కైన్ మాస్టర్ వేరే యాప్స్ అయితే వాటర్ మార్క్ అలా ఉండిపోతుంది. దీంట్లో ప్లస్ ఏంటంటే మనకు వాటర్ మార్క్ లేకుండానే చేసుకోవచ్చు. ఇక్కడ నెట్ ఆన్ లో ఉండడం వల్ల యాడ్ చూపిస్తుంది, క్లిక్ చేసేస్తాం. అప్పుడు మన వీడియోస్ అన్ని మనం ఏమైతే పెట్టామో అవన్నీ వచ్చేస్తాయి. ఒకసారి మనం దాన్ని ఇలా జస్ట్ టచ్ చేసాం అనుకోండి, మొత్తం 4 వీడియోస్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను జాస్మిన్, బ్రహ్మానందంది, ఇంకొక వేరే వీడియో ఎడిటింగ్, జ్యూస్ ది పెట్టాను. 4 పెట్టాను ఐటమ్. జాస్మిన్ వీడియో చేశాను. నెక్స్ట్ ఇలా మొత్తం అన్ని చేశాను. బట్ మనం ఎప్పుడు ఏది పెట్టుకోవాలి, నేను మధ్యలో లోగో పెట్టాను. నా H2MS వేరే ఛానల్ లోగో పెట్టాను. బట్ నాకు ఈ లోగో అయితే కావాలి. అప్పుడు ఏం చేస్తాము, మనం ఫింగర్ తో దాన్ని ప్రెస్ చేస్తాం. ఇలా ప్రెస్ చేసి స్టార్టింగ్ కి డ్రాగ్ చేసేస్తాం. ఇప్పుడు ఏమైంది, ఆ వీడియో ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తే ఏమవుతుంది, మనకి ఆ వీడియో అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. గ్రీటింగ్ కార్డ్ వీడియో పెట్టాను కదా, ఇలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసలు పైన ఐకాన్స్ ఉన్నాయి కదా, ఏ ఐకాన్ దేనికి అనేది చూద్దాం. ఫస్ట్ మీకు కనిపించిన ఐకాన్ ఏంటి, క్యాన్వాస్. క్యాన్వాస్ ఐకాన్ ని మనం క్లిక్ చేయగానే అక్కడ మనకి రేషియోస్ చూపిస్తూ ఉంటాయి అనమాట. యాక్చువల్ గా లాంగ్ వీడియోకి అయితే మనం 16:9 యూజ్ చేయాలి. షార్ట్ వీడియోకి అయితే 9:16 వెర్టికల్ ది యూజ్ చేయాలి. అదే మనం షార్ట్ వీడియోస్ వెర్టికల్ గా చూస్తాం కదా, సో షార్ట్స్ కి అయితే మనం 9:16 యూజ్ చేస్తాం. అదే లాంగ్ వీడియోస్ కి అయితే 16:9 యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం లాంగ్ వీడియో చూస్ చేసుకున్నాం, అందుకని 16:9 రేషియోలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ ప్రోమో అనేది ఇంకా కొంచెం జూమ్ కావాలనుకోండి, మీరు స్క్రీన్ మీదే టచ్ చేయొచ్చు. ఆ స్క్రీన్ మీద మనం ఫింగర్స్ తో టచ్ చేస్తే అది అలా మొత్తం అవుతుంది అనమాట. ఎక్కడైనా మనకు ప్రాబ్లం ఉండి కట్ అయింది అనుకోండి, అది మనం స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఓకే చేసేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ది ఓకే అయిపోయింది. సేమ్ నెక్స్ట్ ది కూడా మనకి హారిజాంటల్ లో ఉందా లేదా అనేది ఒకసారి క్యాన్వాస్ లోకి వెళ్తాము. అది 16:9 రేషియోలో ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ఎందుకంటే నేను కొన్ని వెర్టికల్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ బ్రహ్మానందం వీడియో చూస్తే మనకి ఏంటి, సైడ్ కార్నర్ లో 2 బ్లర్వి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, క్యాన్వాస్ లోకి వెళ్ళి ఆ బ్లర్ వీడియో మనకి పోవాలి అంటే దాని మీద టచ్ చేస్తాం, టచ్ చేసి జూమ్ చేస్తాం. అలా మనకి ఎంత వరకు కావాలి అనేది పెట్టుకుంటాం. లేదు ఆ ఆప్షన్ కాదు, నాకు ఇది అడ్డంగా ఉన్నా పర్వాలేదు, ఆ వీడియో అనేది వెర్టికల్ గా కాకుండా అడ్డంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది, మీకు అది వచ్చినప్పుడు చెప్తాను, దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇది ఓకే చేసేస్తాం. సో క్యాన్వాస్ అనేది 16:9 రేషియోనా, 9:16 రేషియోనా, లేదా ఇన్స్టాగ్రామ్ రేషియో, ఈ రేషియోలు అన్నిటికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి, మ్యూజిక్ ఆప్షన్. వన్ బై వన్ ఆప్షన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీకు అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఆడియో. ఆడియోని క్లిక్ చేయగానే మనకి మ్యూజిక్, ఎఫెక్ట్స్, రికార్డింగ్, ఏఐ స్పీచ్ అని వస్తుంది. సో ఇక్కడ మ్యూజిక్ అంటే మ్యూజిక్ మీద టచ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫీచర్డ్ మై ఎఫెక్ట్స్, మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మనం ఇంకేవేం కాకుండా మనకి కాపీరైట్ రాకుండా ఉండాలంటే యూట్యూబ్ నుంచి, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ చెప్పాను కదా, ఆ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి మనం డౌన్లోడ్ చేసి ఆల్రెడీ ఫోన్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, దేనికైనా సరే మనం ఆ మ్యూజిక్ లు యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని మన వాయిస్ ఓవర్ అయినా సరే మనం మై మ్యూజిక్ లో ఉంటాయి అనమాట. నేను ఇక్కడ కిస్ ద స్కై అని చెప్పి ఆకాష్ గాంధీది యూజ్ చేస్తానని చెప్పాను కదా, కిస్ ద స్కై, జెమినీ, టూ హార్ట్స్, ఇలా ఒక 3 వీడియోలు డౌన్లోడ్ చేసుకుని ఇందులో పెట్టుకున్నాను. అలా కాకుండా
నా వేరేవి వాయిస్ ఓవర్ వీడియోస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ మీకు వాయిస్ వినిపిస్తుందండి. ఆడియోలోకి వెళ్ళాము, మై మ్యూజిక్ వెళ్ళాం. మై మ్యూజిక్ నుంచి ఇక్కడ నేను కిస్ ద స్కై అనే మ్యూజిక్ యూజ్ చేస్తున్నాను. ఓకే, మ్యూజిక్ నో ప్రాబ్లం. మీకు ఏ మ్యూజిక్ కావాలంటే అక్కడ అది యాడ్ చేసుకుంటే అక్కడ మ్యూజిక్ వస్తుంది అనమాట. దాన్ని ఓకే టిక్ మార్క్ చేసేసుకున్నాం, మనకు మ్యూజిక్ యాడ్ అయ్యింది. అది యాడ్ అయిందో లేదా అనేది మళ్ళీ మ్యూజిక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు వైలెట్ కలర్ లో కనిపిస్తుంది కదా, అదే మీ మ్యూజిక్ అన్నమాట. నెక్స్ట్ అదే మ్యూజిక్ ని మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేసి మై మ్యూజిక్ అని పెట్టుకుని అక్కడ మీ వాయిస్ ఓవర్ అయితే వాయిస్ ఓవర్ చేసుకుంటారు, ఏదైతే ఇది ఓన్లీ ఫర్ మ్యూజిక్ పార్ట్. సో మనం ఆల్రెడీ కిస్ ద స్కై పెట్టాం కదా, అది 2 టైమ్స్ కావాలి అంటే ఐ మీన్ 1 బై 1 ఏమైనా పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్ లేదు, నాకు ఒకటే కావాలి అంటే ఒకటే చూస్ చేసుకుంటాం. ఇది మనం 2 టైమ్స్ టచ్ చేసేసాం కాబట్టి డిలీట్ చేయాలి అంటే దాన్ని ప్రెస్ చేసి మనం ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ డిలీట్ చేస్తే మనకి ఫస్ట్ ది ఏం లేదు, మొత్తం అంతా మన ఫింగర్ తో టచ్ చేస్తేనే మొత్తం అంతా అయిపోతుంది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది, దాన్ని ఓకే చేసేసాం. ఇప్పుడు ఈ మ్యూజిక్ అనేది ఎలా ఉంది అనేది చేయాలంటే మళ్ళీ మ్యూజిక్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వైలెట్ కలర్ మ్యూజిక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎడిట్, వాల్యూమ్, స్ప్లిట్, డిలీట్, స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యూజిక్ మనకు స్పీడ్ కావాలనుకోండి, స్పీడ్ మీద క్లిక్ చేసుకుంటాం, అది ఎంత స్పీడ్ కావాలనేది అంతా మూవ్ చేసుకుంటాం. లేదు స్లో వెర్షన్ కావాలంటే బ్యాక్ పెట్టుకుంటాం. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ మనకి ఒక్కొక్కరు చాలా స్లోగా మాట్లాడతారు, వాయిస్ ఓవర్ వాళ్ళది కొంచెం హైగా వినిపించాలంటే 100 కంటే కొంచెం ఎక్కువ ఫార్వర్డ్ చేసుకుంటాం. లేదు అనుకుంటే నార్మల్ 100. మ్యూజిక్ అయితే 100. ఒక్కొక్క మ్యూజిక్ బాగా మనకి హార్ష్ గా వినిపిస్తుంది కదా, అది కావాలంటే ఇంకా మనం తగ్గించేసుకుని దాన్ని ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ అది ఓకే చేసిన తర్వాత ఎడిట్ లోకి వెళ్ళాం. స్ప్లిట్. స్ప్లిట్ అంటే మనకి ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఓవర్. ఓకే డన్. సో ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం. ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. ఫేడ్ ఇన్ అంటే మనకి మ్యూజిక్ ఒకేసారి బ్లాస్ట్ అయిపోయినట్టు వచ్చేయకుండా దాన్ని ఎంత కావాలంటే అంత ఇలా మనం కొంచెం ఉంచుకుంటాం, అంటే దాంతో ఏమవుతుంది మనకి మ్యూజిక్ స్లో మోషన్ లో పైకి వెళ్తుంది. అలాగే మనం ఎప్పుడు మ్యూజిక్ ఒకేసారి ఢామ్ అని తగ్గిపోకుండా మనం ఫేడ్ అవుట్ చేస్తాం అనమాట. ఫేడ్ అవుట్ చేసినప్పుడు మనకి బ్యాక్ నుంచి అది రెక్టాంగిల్ లో చూపిస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది మ్యూజిక్ అనేది స్లోగా కిందకి వెళ్తుంది. సో ఈ 2 ఆప్షన్స్, ఫేడ్ ఇన్ అయితే మ్యూజిక్ స్లోగా పైకి రేజ్ అవడానికి, ఫేడ్ అవుట్ అయితే మ్యూజిక్ టాప్ నుంచి పోవటానికి స్లోగా ఒకేసారి ఠామ్ అని వచ్చి స్టాప్ అయిపోకుండా స్లోగా మన మ్యూజిక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇంకా ఇందులో స్ప్లిట్ ఆప్షన్, మనకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొన్ని మనకి ఏమైనా నచ్చలేదు అనుకోండి, అక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నచ్చలేదు, దాన్ని సెలెక్ట్ చేసుకుని స్ప్లిట్ అంటే కట్ మనకి ఏరో మార్క్ చూపిస్తుంది, అది ఎక్కడ వరకు అనేది డ్రాగ్ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ స్ప్లిట్ కొడతాం. అప్పుడు ఏమైంది మీకు 2 ప్లేసెస్ లో కనిపిస్తుందా, 2 ఏరో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే అక్కడ మనకి డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అక్కడ వేరే వాళ్ళు వాయిస్ కానీ మనం మాట్లాడకుండా ఉండడం కానీ జరిగింది. అప్పుడు ఏమవుతుంది, ఆ రెండు సెలెక్ట్ చేసేసిన తర్వాత మనం డిలీట్ కొడతాం. అప్పుడు మీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ మధ్యలో గ్యాప్ ని మీరు మీ వాయిస్ ఓవర్ వేరే దాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ దాన్ని మనం ముందుకి ఇలాగా డ్రాగ్ చేస్తాం, దాంతో అటాచ్ చేసేస్తాం. సో అప్పుడు అది కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యేవి వాయిస్ ఎఫెక్ట్. వాయిస్ ఎఫెక్ట్ వచ్చి ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఉంటాయి, సేమ్ మనకి AI లో లాగానే మన వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఎవరి మీద క్లిక్ చేస్తే జెంట్ వాయిస్ మీద క్లిక్ చేస్తే జెంట్ వాయిస్ వస్తుంది, సేమ్ మనం మాట్లాడిందే కానీ వాయిస్ మాడ్యులేషన్ మారుతుంది అనమాట. సేమ్ కింద రీసౌండ్ వచ్చింది అనుకోండి, రీసౌండ్ వస్తుంది కింద. ఏంటి, వాయిస్ ఆఫ్ వనిత, వాయిస్ ఆఫ్ వనిత, ఇలా రీసౌండ్ మన సర్కిల్ మీద క్లిక్ చేస్తే అది వస్తుంది అనమాట. లేదు మనం అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒకసారి మీరు వెళ్ళి ఆ వాయిస్ ఇచ్చి, లేదు మ్యూజిక్ కన్నా వాయిస్ కన్నా మీరు ఒకసారి టచ్ చేసి చూస్తే ఆ వాయిస్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అది అక్కడ వరకు మనకి యూజ్ఫుల్. నెక్స్ట్ డూప్లికేట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాంగ్ వీడియో చేసేసాను. లాంగ్ వీడియో చేసినప్పుడు ఈ మ్యూజిక్ ఏంటి నాది ఓన్లీ 2 సెకండ్స్, 2 మినిట్స్ వరకునే ఉంది. అలా కాదు, నాకు ఇంకా వీడియో చాలా ఉంది చూడండి, నేను డ్రాగ్ చేస్తే ఇక్కడ వీడియో 2 సార్లు చేస్తాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసేసాను. సో నాకు ఫస్ట్ మ్యూజిక్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకునే ఉంది.
నాకు ఇదే మ్యూజిక్ నెక్స్ట్ కూడా కంటిన్యూ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అలా లాస్ట్ లో డూప్లికేట్ అని ఉంది. సేమ్ అదే మ్యూజిక్ నెక్స్ట్ దానికి కన్వర్ట్ అయిపోతుంది అనమాట, కంటిన్యూషన్ అయిపోతుంది ఇలా. మళ్ళీ ఇక్కడ వరకునే వచ్చింది ఈ మ్యూజిక్. ఇప్పుడు ఏం చేస్తాను నేను, మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి డూప్లికేట్. సో మొత్తం వీడియో అంతా అలా మనం పెట్టేసుకోవచ్చు. లేదు ఒకే మ్యూజిక్ కాదు, నాకు డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ అంటే మళ్ళీ మనం మ్యూజిక్ లోకి వెళ్తాము, మై మ్యూజిక్ లోకి వెళ్తాము, అక్కడ మనం మ్యూజిక్ తీసుకుంటాం, అక్కడ పెడతాం. లేదా ఫస్ట్ మ్యూజిక్ పెడతాం, మధ్యలో మన వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాం, మళ్ళీ మై మ్యూజిక్ లోకి పెడతాం మ్యూజిక్. సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. అమ్మా అయిందా? అలాగే ఇక్కడ వరకు అయిపోయినప్పుడు ఓకే చేసేస్తాం. సో ఇప్పుడు మనకి క్యాన్వాస్ కంప్లీట్ అయింది, ఆడియో కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి స్టిక్కర్స్. స్టిక్కర్స్ మీకు తెలిసిందే కదా, ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసుకుంటాం. షేర్ అనే ఆప్షన్ కావాలనుకోండి మీకు, లేదా ఇక్కడ ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్స్ చూస్ చేసుకుని, స్మైలీ కావాలా ఏది కావాలా అనేది చూస్ చేసుకుంటాం, ఓకే చేసుకుంటాం. అది మనకి ఎక్కడికి కావాలి అనేది దాన్ని డ్రాగ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాదంతా వాయిస్ ఓవరే, ఇప్పుడు ఈ డ్రాయింగ్ పిక్స్ ఇక్కడ వరకు వచ్చింది. ఈ షేరింగ్ ఆప్షన్ నేను మధ్యలో రావాలనుకుంటున్నాను, దాన్ని ఫింగర్ తో ఇలా డ్రాగ్ చేసి దాన్ని ఓకే చేసుకున్నారనుకోండి, అది అక్కడ. అప్పుడు దాన్ని ఏం చేస్తాం, దాని మీద క్లిక్ చేసి అది మనకి ఎక్కడ కావాలి, ఎంత ఫాంట్ తో కావాలి అనేది మనం చూస్ చేసుకుని సెట్ చేసుకుంటాం. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, ఎక్కడ కావాలంటే అక్కడికి. లేదా ఇలాగ కర్వ్ చేసి తిప్పుకుని మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో పెట్టుకుని అక్కడ ఇన్సర్ట్ చేసి ఓకే చేస్తాం. ఇప్పుడు చూడండి, వీడియో షేర్ వచ్చింది కదా, అలా మన సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఏమైనా సరే మనం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాం. స్టిక్కర్స్ ని ఓపెన్ చేసుకుంటాం. స్టిక్కర్ అయితే అదే స్టిక్కర్, లేదా సబ్స్క్రైబ్ బటన్ ఏదైనా సరే. ఇక్కడ మనకు సబ్స్క్రైబర్ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఆల్రెడీ వేరే దాంట్లోంచి చేస్తాం నెక్స్ట్. సో ఇక్కడ వరకు ఇది. ఇప్పుడు టెక్స్ట్. ఈ టెక్స్ట్ ప్లేస్ లో ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి మనకి రిలవెంట్ గా కావాలి అంటే క్లిక్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏ వాయిస్ ఆఫ్ వనిత అని క్లిక్ చేసాం. ఈ సర్కిల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కలర్స్ కనిపిస్తాయి. సేమ్ మిగతా వాటిలో ఎలా అయితే కలర్స్ కనిపిస్తాయో మనకి ఇక్కడ అలా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపించాలని చెప్పి నేను రెడ్ తీసుకున్నాను. ఈ రెడ్ ఎందుకు ఇలా వస్తుంది అంటే నేను గ్లో లో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెక్స్ట్ ఉంది, నెక్స్ట్ బోర్డర్ ఉంది, షాడో ఉంది, గ్లో ఉంది. నేను ఏం చేశాను, గ్లో లో పెట్టేశాను. అది ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఏ ఏ రెండు. గ్లో మీకు తేడా తెలుస్తుంది చూడండి. ఈ రెండు మనకు వద్దు అనుకున్నప్పుడు నన్ పెట్టేస్తాం. ఇప్పుడు మీకు గ్లో ఉండదు. అలాగే ఇప్పుడు నేను వాయిస్ ఆఫ్ వనిత అనేది వాటర్ మార్క్ కాబట్టి ఈ ఫాంట్ లో ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తాను, నేను టెక్స్ట్ కి వెళ్ళి, సారీ టెక్స్ట్ కాదు, సర్కిల్ కి వెళ్ళి, ఇక్కడ కింద మనకి చూడండి బ్లూ ఐకాన్, వైట్ ఐకాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని మనకు నచ్చిన దాంట్లో ఫస్ట్ సెట్ చేసేసుకుంటాం. వైట్ ఉంది కదా, వైట్ కి సెట్ చేసేసాను. నెక్స్ట్ ఏ ఏ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫాంట్స్, డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ ఫాంట్ అయితే ఇష్టమో ఆ ఫాంట్ ని చూస్ చేసుకోవాలి. ఇది రోబోటో రెగ్యులర్. మనకి ఎప్పుడు కూడా వాటర్ మార్క్ అనేది రెగ్యులర్ లోనే ఉంటుంది. మనకి ఇటాలిక్ లోను అలా కాకుండా రెగ్యులర్ లో కన్నీ కనిపించలేనట్టు పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు వాయిస్ ఆఫ్ వనిత అనేది వచ్చేసింది. మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ రెడ్ రెడ్ కలర్ చేంజ్ చేశాను. దాన్ని మనం మనకు కావాల్సిన సైజు లో చేసుకుని ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఎక్కడైనా మనం చూస్ చేసుకుంటాం. అది చాలా చిన్నగా పెట్టుకుంటాం అనమాట. లోగో మనకి ఇక్కడ మన వాటర్ మార్క్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఓకే చేసుకుంటాం. ఇప్పుడు ఈ వాయిస్ ఆఫ్ వనిత అనేది ఇక్కడ ఒకటే కాదు కదా, మనకి వీడియో మొత్తం రావాలి. అప్పుడు ఏం చేస్తాము, ఎండ్ ఎండ్ క్లిప్ ద ఎండ్, దాన్ని టచ్ చేసిన వెనక మనకి టూ ఏరో మార్క్స్ కనిపిస్తాయి, లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ నేను టచ్ చేసినప్పుడు అక్కడ వీడియో ఫర్ బిగినింగ్, వీడియో ఫర్ క్లిప్ బిగినింగ్, అంటే మనం 3 క్లిప్స్ తీసుకున్నాం కదా. ఈ మీ టెక్స్ట్ అనేది ఫస్ట్ క్లిప్ కావాలా, సెకండ్ క్లిప్ కావాలా, ఏ క్లిప్ కావాలంటే దానికి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మార్క్ కాబట్టి ఫుల్ గా పెట్టేసుకోవాలి కదా మనం. వీడియో బిగినింగ్, నేను ఫస్ట్ వీడియో బిగినింగ్ చేశాను. బట్ ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి అది అక్కడ స్టక్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తామంటే కొంచెం పైకి తీసుకువెళ్తాం. పైకి తీసుకువెళ్ళి ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు వీడియో బిగినింగ్. ఇక్కడ మీకు అర్థమైందా? మనం అందుకే ఎప్పుడు కూడా వీడియో చేసినప్పుడు ఫస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసుకోవాలి, అది నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది.
మీకు ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కావాలి, ఎక్కడ స్టార్టింగ్ కావాలి అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వెంటనే మీరు చేయవలసింది మీ వాటర్ మార్క్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనం మధ్యలో చాలా ఇన్సర్ట్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదా చిన్న చిన్న మ్యాటర్, ఫాంట్ అన్ని మారుస్తాం. అవన్నీను అప్పుడు మనం ఎక్కడ పెడితే స్టక్ అయిపోతుంది అనమాట. అక్కడ వరకునే వెళ్తుంది. ఇప్పుడు నేను ప్రీవియస్ చేసినప్పుడు షేర్ వరకు వచ్చేసి ఆగిపోయింది. సో అప్పుడు మళ్ళీ నేను ఫ్రంట్ నుంచి అదంతా పెట్టుకోవాలంటే కష్టం కదా, దాన్ని కొంచెం డ్రాగ్ చేసి పైకి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి వాటర్ మార్క్ మొత్తం అంతా వచ్చేసింది. మొత్తం మొత్తం అంతా ఇక్కడ వరకు క్లిప్ ఎండింగ్ వరకునే పెట్టాను కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లిక్ చేశాను, క్లిప్ ఎండ్ అన్నాను, సారీ వీడియో ఎండ్ అనాలి. ఇప్పుడు మనకు వీడియో ఎండింగ్ వరకు వాటర్ మార్కింగ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ టెక్స్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అన్నాను. ఇక్కడ నాకు ఫాంట్ కలర్ నచ్చలేదు. సో సో నేను మళ్ళీ దాంట్లో కలర్ లోకి వెళ్ళాను. మల్టీ కలర్ కావాలనుకుంటే లాస్ట్ లో టచ్ చేశాను. లేదు నాకు ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి కొంచెం బ్రైట్ గా కనిపించాలి అంటే వైటే పెట్టేసుకున్నాను. వైట్ పెట్టుకున్నా నాకు ఇక్కడ ఇంకేదో సంథింగ్ ఇంకా కొంచెం మంచిగా ఉండాలి అనిపించింది. గ్లోకి వెళ్ళా. గ్లోకి వెళ్ళి మీకు మొత్తం అన్ని కలర్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు సేమ్ నిన్న మనం థంబ్నెయిల్ చేసినప్పుడు ఎలా అయితే చేసామో దాన్ని హైలైట్ చేసుకుంటాం అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ హైలైట్ చేసుకుంటాం. అప్పుడు ఏమైంది, ఎలివేట్ అయింది కలర్ అనేది, వైట్ కి కలర్ ఎలివేట్ అయింది. సో దాన్ని అది ఏ కలర్ కావాలంటే అది ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. సో బ్లాక్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ బాగుంది కదా, దాన్ని ఓకే చేసేసుకున్నాం. ఇది కూడా అంతే, మనం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, ఏ ప్లేస్ లో కావాలంటే అది అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలా హ్యాపీ బర్త్డే అని పెట్టుకున్నాం. అలా కాదు, ఇంకా మనకి ఇంకా హ్యాపీ బర్త్డే అనేది వన్ బై వన్ రావాలి అనుకుంటే ఇక్కడ ఏ ఏ తర్వాత ఇంకొక ఆప్షన్ ఏముంది, మనకి లైన్స్ కనిపిస్తున్నాయి, టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ. బోల్డ్ లో కావాలంటే బోల్డ్ క్లిక్ చేయాలి, ఇటాలిక్ అయితే ఇటాలిక్ క్లిక్ చేయాలి. సేమ్ ఇక్కడ మీకు కర్వ్ షేప్ లో కావాలనుకోండి, ఏబిసి కర్వ్ షేప్ ఉంది కదా, ఆ షేప్ లోకి మనకు వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకి ఏ అనేది ఇలా చూపిస్తుంది, ఇలా ఒక కర్వ్ షేప్ లో చూపిస్తుంది, ఒక లవ్ సింబల్ లో ఇలా చూపిస్తుంది. సో మనకి ఏ షేప్ లో కావాలంటే దాని మీద క్లిక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా హ్యాపీ బర్త్డే పెట్టుకుని మధ్యలో కేక్ పెట్టొచ్చు, లేదా ఆ పర్సన్ ఫోటో పెట్టొచ్చు. ఇది ఓకే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే చేశాను, ఇది అంతా నాకు ఓకే అయింది, ఓకే చేశాను. బట్ ఈ హ్యాపీ బర్త్డే అనేది మనకి అలైన్మెంట్ కావాలి. దాన్ని ఏం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది హ్యాపీ బర్త్డే అనేది కొంచెం వరకునే కావాలనుకున్నాను. అది నేను ఎంత వరకు కావాలి అనుకున్నానో అక్కడ వరకు డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసేసుకుని లీవ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ హ్యాపీ బర్త్డే అనేది ఇంకా నాకు కొంచెం టెక్స్ట్ కొంచెం మారాలి అనుకుంటున్నాం. సేమ్ మీకు ఎక్కడ టెక్స్ట్ చేంజ్ అవ్వాలంటే మీరు ఇదే వాయిస్ నాకు ఆఫ్ ఈ వనిత అని ఇంత ఉంది కదా, కాదుగా. వాయిస్ ఆఫ్ వనిత ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది మీకు కనిపిస్తుంది, లేదా హ్యాపీ బర్త్డే అని క్లిక్ చేస్తే హ్యాపీ బర్త్డే అని కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు ఎక్కడైతే టెక్స్ట్ క్లిక్ చేస్తున్నారో అక్కడ వెంటనే ఎడిట్ ఆప్షన్ కనిపించిపోతుంది. నేను ఇక్కడ హ్యాపీ బర్త్డే క్లిక్ చేయకముందు ఏం లేదు, క్లిక్ చేయగానే కర్సర్ ఎడిట్ ఆప్షన్ ఉంది, దాన్ని ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళాను. ఈ 3 లైన్స్ డాట్ లో మీకు సర్కిల్ లో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది చేశాను అనుకోండి, అలా వస్తుంది అలైన్మెంట్. ఇది రివర్స్. ఇలా మనకు సేమ్ క్యాన్వాలో అలైన్మెంట్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. మనకి ఏది కావాలి, ఇన్లో అయితే ఈ ఆప్షన్స్ ఉంటాయి, అవుట్ లోకి వెళ్ళారనుకోండి అవుట్ లో కూడా కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా మొత్తం ఇప్పుడు ఇది మనకి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తాము, పైన ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ ని స్లో చేస్తాం అనమాట, చివరి వరకు పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది, ఏమైంది, మనం చివరి వరకు పెట్టుకోవడం వల్ల స్లోగా ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడ ఇది చేస్తాం. లేదు మనకి ఇది కూడా నచ్చలేదు, లూప్ లోకి వెళ్ళిపోతాం. లూప్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ఉంటుంది, సెకండ్ క్లిక్ చేస్తే ఒకలా అనిపిస్తుంది, ఎక్కువ ఇది అనుకోండి 3D ఎఫెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఇది కూడా చాలా ఫాస్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ క్లాక్ సింబల్ దగ్గర ఫస్ట్ ఇది డ్రాగ్ చేస్తున్నాను, సెకండ్ ఇది డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, స్లోగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో మనం వీడియోని చేసినప్పుడు మన వీడియోకి తగ్గట్టు ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటాం. ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాను నేను, స్టేటస్ వీడియోస్ ఉంటాయి కదా, హ్యాపీ బర్త్డే లేదా మెరీ క్రిస్మస్ అని కొడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఇన్ అవుట్ కాకుండా లూప్ యూజ్ చేసుకుంటే, హార్ట్ సింబల్ యూజ్ చేసుకుంటే మనకి 3D ఎఫెక్ట్ లో వాళ్ళకి ఇలా పడినట్టు అనిపిస్తుంది అనమాట.
అలా వద్దు అనుకుంటే ఇలా జస్ట్ బల్బ్ బల్బ్ అయితే ఇలా మనకి షేడ్ ఇన్ షేడ్ అవుట్ లా అనిపిస్తుంది. అది కాదు నాకు రొటేట్ అవ్వాలి అనుకుంటే రొటేట్ ఆప్షన్ పెట్టుకుంటాం. అది ఇంకా స్లో అనుకుంటే మీరు చివరి వరకు ట్రాక్ చేసేయచ్చు. వరకు అలా కంప్లీట్ అయింది కదా. ఒకవేళ మనకి టెక్స్ట్ అక్కర్లేదు అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తాం, డిలీట్ చేసేస్తాం. స్ప్లిట్ ఆప్షన్ అన్ని అక్కడే ఉంటాయి అన్నమాట. టైమింగ్స్, కాపీ, డూప్లికేట్. ఇక్కడ వరకు టెక్స్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? ఓకే చేసిన తర్వాత ఫోర్త్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ కి వెళ్ళాం. ఎఫెక్ట్స్ కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఇక్కడ ఎఫెక్ట్, ఏ ఎఫెక్ట్, అడ్జస్ట్. అడ్జస్ట్ అన్నిట్లోనూ మనకి కామన్ ఉండేదే కదా. అడ్జస్ట్ అంటే సేమ్ బ్రైట్ కావాలంటే బ్రైట్ ని అడ్జస్ట్ చేసుకుంటాం. లైట్ కావాలంటే లైట్ ని అడ్జస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వామ్త్. అలా మనకి కావాలని ఎక్కువ మనం యూజ్ చేసేవి ఏంటంటే కాంట్రాస్ట్. ఒక్కొక్కసారి మనకి కలర్ లోగా అనిపించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీటింగ్ కార్డ్ పెట్టాను. ఆ గ్రీటింగ్ కార్డ్ కి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నాకు కలర్ కావాలనిపించింది. ఇంకా డార్క్ కలర్ ఏమైనా ఉంటే బాగుండు అనిపించింది అనుకోండి. కాంట్రాస్ట్ లోకి వెళ్తాము, దాన్ని థిక్ చేస్తాను. లేదు ఒక సాచురేషన్ ఉంటుంది, దాన్ని కొంచెం హైలైట్ చేస్తాను. కలర్స్ కొంచెం ఇందాకటి కంటే కొంచెం హైలైట్ అయినాయి కదా, అలా. లేదు ఇది నాకు ఇంత లైటింగ్ వద్దు అన్నప్పుడు లైట్నెస్ లోకి వెళ్ళి దాన్ని బ్లాక్ చేసేస్తాను, డార్క్ చేసేస్తాను. ఓకే, ఇంకా నాకు ఇంకా బ్రైట్నెస్ కావాలి అనుకుంటే ఇది మాక్సిమం మనం వాడేవి లైటింగ్, కాంట్రాస్ట్, సాచురేషన్. మిగతావన్నీ మనకు అంత అవసరం ఉండదు. ఏ దేనికైనా ఇవి కంప్లీట్ గా ఉంటాయి. ఎక్కడైనా మనకి లైట్ లో అయినప్పుడు పెట్టుకుంటాం, బాగా లైట్ అయిపోతే డల్ చేసేస్తాం. అది ఓకే అనుకుంటే ఓకే చేసేస్తాను. ఇక్కడ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ ఏంటి? ఈ ఎఫెక్ట్ లో మనకి ఫ్రీ వెర్షన్ లో కొన్ని ఎఫెక్ట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి, మీకు తెలిసిపోతాయి అక్కడ. ఇది ఉంది, ఇలా మనకి ఫ్రంట్ బ్యాక్ కి వెళ్తుంది. అలా క్లమ్జీగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా మనకి ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ని మనం ఇలా పెట్టుకుంటూ ఉంటాం. ఇలా ఇక్కడ ఇక్కడ చూడండి, నేను ఒకటి రెయిన్ అని క్లిక్ చేశాను. బట్ నాకు అది ఇవ్వట్లేదు, ఎందుకంటే అది ఇన్షాట్ ప్రో కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనమాట అని పెట్టాను. అది మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్నో రావాలని ఉంది అనుకోండి, స్నో ప్లేస్ లో క్లిక్ చేశాను. మనకి పైనుంచి చాలా మంది వీడియోలో మనం చూస్తూ ఉంటాం కదా స్నో పడుతున్నట్టు. అది లేదు, స్టార్స్ కావాలనుకుంటే స్టార్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఫైర్ వర్క్ అని ఉంది. ఫైర్ వర్క్ మనకి ఇవ్వదు, ఎందుకంటే అది ఇన్షాట్ ప్రో వెర్షన్ లో ఉందన్నమాట. వద్దు మామూలుగా మనం ట్రై చేద్దామని అన్ని పెట్టేసుకున్నాం, అది వద్దు అనుకుంటే ఒరిజినల్ లోకి వచ్చేస్తాం, మన ఒరిజినల్ వీడియో మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏఐ ఎఫెక్ట్. ఏఐ ఎఫెక్ట్ లో కొంచెం దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి అంతే, అంతకు మించి ఏముండదు. ఇక్కడ చూడండి మెంటార్. కొన్ని మనకి అక్కడ క్లిక్కబుల్ అవ్వట్లేదు అంటే అవి ఏ ప్రో అని అర్థం. ఇక్కడ మనకి క్లిక్కబుల్ అయింది కాబట్టి ఇక్కడ స్టార్స్ పడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి ఆ ఎక్కువ ఏదైనా ఒకటి ప్రోమో యాడ్ చేసినప్పుడు ఇవి ఈ డిజైన్స్ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఏమి నాకు వద్దు, ఒరిజినల్ వీడియో కావాలంటే నార్మల్ గా వచ్చేసాను. అవి సేమ్ మీరు వన్ బై వన్ చూసుకుంటూ వెళ్తే ఏది నచ్చింది అనేది ఒకసారి చూస్తే దానికి మనకు కొన్ని ఫస్ట్ చూస్ చేసేసుకున్నాం అనుకోండి, మన మైండ్ లో ఉండిపోతుంది ఈ వీడియోకి ఇది సరిపోతుంది కానీ అని ఇంత వెతుక్కోకర్లేదు. పేరు గుర్తు పెట్టుకుంటే దాన్ని మనం స్టిక్ చేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఇక్కడ వరకు ఇది అయింది. ఫిల్టర్. ఫిల్టర్ లో అంతే, మనకి ఆల్రెడీ డార్క్ పింక్ అనేది ఆటోమేటిక్ ఇస్తూ ఉంటుంది కదా. ఏది చూస్ చేసుకుంటే అది. యాక్చువల్ గా ఇది బ్లాక్ అండ్ వైట్ కావాలనుకోండి, బ్లాక్ అండ్ వైట్ చూస్ చేసుకుంటాం. ఇది ఎక్కువ యూజ్ చేయకుండా మనం ఒరిజినల్ లోనే ఉంచుకోవడం బెస్ట్. బ్రైట్ బాగా కావాలి అనుకుంటే ఫస్ట్ అది కూడా మంచి ఫ్రీ కట్. ఇది నాకు ఇక్కడ సబ్స్క్రైబ్ వచ్చింది, నాకు ఇక్కడ వరకు అసలు జాస్మిన్స్ దగ్గర నుంచే కావాలి. ఫస్ట్ దంతా నాకు ఈ వీడియో ఏమి వద్దు అనుకున్నప్పుడు ప్రీ కట్ ని క్లిక్ చేస్తాం. ప్రీ కట్ ని క్లిక్ చేసి మన ఫింగర్ తోనే అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ డ్రాగ్ అయిందా? ఇంకా కొంచెం ఉంది కదా, మళ్ళీ చేసి ఇలా ప్రీ కట్ చేస్తాం. మనకి వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ప్రీ కట్ అంటే మనం ముందంతా ఎడిట్ అయిపోతుంది అనమాట. ఏం లేదు, మనం జస్ట్ ఫింగర్ తో మధ్యలో పట్టుకుంటే అవ్వదు, చివరిని పట్టుకుని జస్ట్ మనం డ్రాగ్ చేయాలన్నమాట. సేమ్ ప్రీ కట్ లాగే మనం లాస్ట్ నుంచి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ కట్ అంటే ఓన్లీ ప్రీనే కాదు, ప్రీ కట్ అయింది కదా, వీడియో లాస్ట్ నుంచి కూడా డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట.
అది అక్కడ కంప్లీట్ అయింది. వీడియో నచ్చకపోతే అది మళ్ళీ మీరు లాంగ్ ప్రెస్ చేశారు అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఫస్ట్ ది మనం కట్ చేసేస్తాం 0. నెక్స్ట్ ది 40 సెకండ్స్ ఉంది, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 వీడియోస్ ఉన్నాయి. మనకి 4 వీడియోస్ లోనే ఫస్ట్ ది ఆప్షన్ అక్కర్లేదు, దాన్ని క్లిక్ చేశాను, డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 తోనే మనం వీడియో చేయాలి. దాన్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకుంటాం. దానికి వాల్యూమ్ ఎంత కావాలి అనుకుంటే అంత పెడతాం. మనకి వాల్యూమ్ అసలు వద్దు అనుకుంటే డీ నాయిస్ పెట్టేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షూట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్లు వేరే వాయిస్ వినిపిస్తాయి, మనం మ్యూజిక్ వేయాలి కాబట్టి ఫస్ట్ డీ నాయిస్ చేసేస్తాం. అయితే డీ నాయిస్ చూస్ చేసుకోవచ్చు, లేదా వాల్యూమ్ ని 0 చేసేసుకోవచ్చు. 0 చేసుకున్నప్పుడు ఏమైంది, ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సేమ్ సెకండ్ ది క్లిక్ చేసుకుంటాం 0, థర్డ్ ది క్లిక్ చేసుకుంటాం 0. ఇవన్నీ అక్కర్లేదంటే డీ నాయిస్ చేసేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వాల్యూమ్ అయింది. బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది షార్ట్ వీడియో పెట్టాను, నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏది చూస్ చేసుకుంటే అది వస్తుంది అనమాట. లేదు కొంచెం జూమ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా జూమ్ చేసుకోవచ్చు, లేదు అలా ఉంచేసుకోవాలంటే అలా, క్రాస్ చేసుకోవాలంటే క్రాస్. ఈ బ్యాక్గ్రౌండ్ మనకి ఎలా మానాలంటే ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ నాకు ఇవేం వద్దు, ప్రీవియస్ దే బాగుంది అనుకుంటే అది పెట్టుకుంటాం. నన్ను కొట్టేస్తాను. నాకు ఇప్పుడు ఆ జ్యూస్ కి బ్యాక్గ్రౌండ్ ఒక వేరే కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, కింద కలర్స్ లోకి వెళ్ళి ఎల్లో అయితే ఎల్లో, మనకంటే మన రిలవెంట్ గా ఏది కావాలి అనుకున్నది మనం అది రిలవెంట్ గా కలర్స్ ఇస్తాం. ఇవేమి కాదు, నాకు గ్రేడియంట్ గా కావాలి అనుకున్నప్పుడు కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను అనమాట. అంటే మీకు అర్థం అవుతుందని రిలవెంట్ డిఫరెంట్ తీసుకున్నాను. మనం మన వీడియోకి తగ్గట్టు ఈ గ్రేడియంట్ అయినా కలర్స్ అయినా బ్లర్ అయినా ఏదైనా చూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నా వీడియోనే హైలైట్ అవ్వాలంటే నేను లైట్ కలర్ తీసుకోవాలి. వైట్ అయినా సరే నా కలర్ అక్కడ కనిపించట్లేదు, బ్లాక్ అయితేనే నాది బాగా కనిపిస్తుంది. ఆ జ్యూస్ అది ఏదైతే ఉందో అది బాగా కనిపిస్తుంది. లేదు కొంచెం క్లమ్జీగా చేయాలి అంటే ఇలా పెట్టుకుంటాను, లేదు అలా ఏం కాదు లైట్ కనిపిస్తే చాలన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్రేజ్ లోకి వచ్చేసాను. దాన్ని ఓకే చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ తర్వాత స్పీడ్. నాకు ఈ వీడియో అంత టైం వద్దు. ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ చేస్తాము, మనం షార్ట్స్ లో యూజ్ చేసుకుంటాం. లాంగ్ వీడియోస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు నాకు అది ఒక 4 మినిట్స్ వీడియో ఉంది, దాన్ని ఫుల్ తగ్గించేయాలి అనుకున్నప్పుడు నేను అలా నాకు ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఫాస్ట్ పెట్టుకుంటాను. మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఈ వీడియో ఎలా ఉంది, ఇలా ప్లే అవుతూ ఉంది కదా, ఇలా ప్లే అవుతూ ఉంది. ఇప్పుడు నాకు ఇది ఇంత వద్దు, ఫాస్ట్ పెట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ వీడియో ఎంత ఉంది చూద్దాం, ఫస్ట్ లెంత్. దాన్ని గట్టిగా క్లిక్ చేశాను, నేను ప్రెస్ చేశాను లాంగ్ ప్రెస్. 25 మినిట్స్ 25 సెకండ్స్ ఉంది. 25 సెకండ్స్ ఉంటే నాకు ఇప్పుడు దాన్ని ఫాస్ట్ గా చేసేస్తాను చూడండి. ఓకే చేశాను, స్పీడ్ లోకి వెళ్ళాను, ఫుల్ పెట్టేశాను. అసలు చూడండి అలా వస్తుంది పోతుంది. మన స్పీడ్ ఎంత కావాలంటే అంత, మనకి అంత నచ్చలేదంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తాం, స్పీడ్ లోకి వెళ్తాం, కొంచెం తగ్గించుకుంటాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే అది 25 సెకండ్స్ ఉన్నదంతా 16 సెకండ్స్, అలా మనకి ఎంత టైం కావాలంటే డ్యూరేషన్ అంతా ఉంచుకుంటాం. ఓకే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యానిమేషన్స్ ఉంది, ఏఐ కట్. క్రాప్. క్రాప్ దేనికి, మనకి ఆల్రెడీ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా, ఎక్కడ ఏది కావాలనేది, సారీ, ఎక్కడ నాకు ఓన్లీ ఇది ఒక్కటే కావాలి అన్నప్పుడు నేను అక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేశాను. అంటే మన వీడియోలో ఏం కనిపిస్తుంది, ఓన్లీ ఆ ఫ్రూట్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇదే వీడియో నెక్స్ట్ కావాలంటే డూప్లికేట్ ఆప్షన్ సేమ్, అది డబుల్ అయింది. ఇప్పుడు ప్రీవియస్ ది ఉంది, మళ్ళీ మనకి 25 సెకండ్స్ ది మళ్ళీ 25 సెకండ్స్ వచ్చేసింది. అలా కాదు నాకు ఫ్రీజ్ అయిపోవాలి అక్కడ వీడియో అంటే, ఇక్కడ మనకు ఫ్రీజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం అంటే అక్కడ ఆ వీడియో అక్కడ వరకు చూడండి కదలదు, ఏం అవ్వదు, ఫ్రీజ్ అయిపోతుంది. మనం కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా, ఇలా మూవ్ అయిపోతుంది, సడన్ గా ఫ్రీజ్ అయిపోతుంది, మళ్ళీ కొన్ని సెకండ్స్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతుంది. దానికి ఈ ఫ్రీజ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. లేదు నాకు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి కాదు రివర్స్ లో కనిపించాలంటే ఇక్కడ రివర్స్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా 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 నడుస్తున్నాము, లేదు మనకి బ్యాక్ నుంచి రావాలనుకున్నప్పుడు మూవీలో చూపిస్తారు కదా, సేమ్ మనకి బ్యాక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ వాయిస్ ఎఫెక్ట్. ఈ వాయిస్ ఎఫెక్ట్ మనకి ఆడియో లేదు కదా, ఇక్కడ కనిపించట్లేదు, రిప్లేస్ చేస్తుంది. ఇక్కడ ఒపాక్సిటీ మీకు తెలుసు కదా, అది మనకి అంత కలర్ వద్దు అనుకుంటే తగ్గించేసుకుంటాం, లేదు ఎక్కడ వరకు కావాలి అనుకుంటే అక్కడ వరకు మనం పెంచుకుంటూ వెళ్తాం, అది ఓకే చేసేస్తాం.
ఫాస్ట్ బార్ పెట్టాలంటే స్పీడ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ వాల్యూమ్ లోకి వెళ్తాము, మ్యూట్ లో ఉందో లేదో చెక్ చేసుకుంటాం. స్పీడ్ లోకి వెళ్ళి నాకు అన్ని సెకండ్స్ అక్కర్లేదు, ఒక 3 పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది ఇది. ఫాస్ట్ గా మూవ్ అయిపోయి నేను ఆ, మనం ఫర్ ఎగ్జాంపుల్ బిట్స్ తీసుకున్నప్పుడు ఒక బిట్ నుంచి వేరే బిట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి అన్ఇంపార్టెంట్ బిట్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు యాక్చువల్ గా ఇలాగ దాని మీద ప్రెస్ చేసి డిలీట్ అయినా చేసేసుకోవచ్చు. లేదు మనం ఒకే వీడియో చేస్తూ ఉంటాం, ఒక వీడియో చేసినప్పుడు మధ్యలో అది మనకి డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు, ఆ వీడియో ఏ వీడియో అక్కర్లేదంటే ఆ వీడియోని డిలీట్ చేసేసుకుంటాం. అలా కాదు, మనం లాంగ్ వీడియో చేసుకుంటాం. ఇప్పుడు నేను గ్రీటింగ్ కార్డ్ వీడియో చేశాను, మధ్యలో నాకు కెమెరా డిస్టర్బెన్స్ వచ్చి మొత్తం ఇల్లంతా పడిపోయింది, నాకు ఆ పార్ట్ తీసేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాను నేను, ఆ వీడియోని ఆన్ చేసి ఇక్కడ నాకు ఇక్కడ బ్రహ్మానందం పడిపోయింది అనుకోండి. అప్పుడు నేను ఇది చూసుకుంటే అయ్యో ఈ వీడియోలో ఇది యాడ్ అయిపోయింది అనుకున్నాను. ఇక్కడ స్ప్లిట్ చేసేయాలనుకోండి, అది నాకు సెపరేట్ పెట్టిన వీడియో కాదు, నేను షూట్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్ గా బ్రహ్మానందం వీడియో యాడ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాను నేను, దాన్ని ఆన్ చేసి అది వెళ్తున్నప్పుడు ఇక్కడ స్ప్లిట్ అని పెట్టాను. ఆ స్ప్లిట్ అనే వెంటనే మనం క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది. అలాగే దాన్ని మూవ్ చేశాను, అది ఎంత వరకు ఉంది చూసి మళ్ళీ అక్కడ ఆగి మళ్ళీ స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది, మీరు అలా స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ బ్రహ్మానందం ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మీకు ఏమని అయింది, ఇప్పుడు ఆ ఆ కటింగ్ మార్క్స్ ఆ బ్రహ్మానందం ప్లేస్ లో మాత్రమే ఉంది కదా. సో అప్పుడు నేను ఏం చేశాను, అది డిలీట్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి జాస్మిన్ తర్వాత ఇమీడియట్ గా జ్యూస్ వస్తుంది కదా. అంటే స్ప్లిట్ ఆప్షన్ మనకి ప్లస్, అది మనం వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటూ ఉన్నాం, మధ్యలో మనం మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడలేకపోకుండా గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ పార్టీకి వెళ్తాము, అక్కడ స్ప్లిట్ ఆన్ చేసుకుంటాం. అలాగే ఎక్కడ వరకు గ్యాప్ వచ్చింది అనేది చూసుకుంటాం. మళ్ళీ ఆ ప్లేస్ లో మనకి లాంగ్ కర్సర్ కనిపిస్తుంది కదా, ఆ కర్సర్ యూజ్ ఏంటంటే మనకి ఎక్కడ వరకు వద్దు అనుకునేది చూపించడానికి అనమాట. అక్కడ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్ లో స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసినప్పుడు వెంటనే ఇమీడియట్ గా ఈ ప్లేస్ లో నిన్న కర్సర్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ లో క్లిక్ చేయాలి. అప్పుడు చూడండి నేను ఎక్కడి నుంచి అయితే పెట్టానో అదే మనకి 2 కనిపిస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు వద్దు, స్ప్లిట్ కావాలి. అప్పుడు నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు నార్మల్ గా యాడ్ అయిపోతుంది వీడియో మొత్తం. ఓకే, స్ప్లిట్ ఆఫ్ మనం స్ప్లిట్ ఫస్ట్ ది క్యాన్వాస్ అయిపోయింది, ఆడియో అయిపోయింది, స్టిక్కర్, టెక్స్ట్, ఎఫెక్ట్, ఫిల్టర్స్. ఇప్పుడు పిప్, పిఐపి. దీని యూజ్ ఏంటంటే ఇది మెయిన్ మనకి యూజ్ ఏమవుతుందంటే దాన్ని క్లిక్ చేసాం, క్లిక్ చేసినప్పుడు మన పిక్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మన వాటర్ మార్క్ లో మన ఫోటో కనిపించాలి అనుకుంటున్నాం. ఇప్పుడు నా ఫోటో తీసుకున్నాను నేను, ఈ ఫోటోని నేను వీడియో రన్ అవుతున్నప్పుడు నా ఫోటో ఒక కార్నర్ లో వాటర్ మార్క్ కింద ఇదే యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకుని నాకు ఏ కార్నర్ లో కావాలో ఆ కార్నర్ లో పెట్టుకుంటాను. అది ఎక్కడ వరకు కావాలి అనుకుంటే అక్కడ వరకు డ్రాగ్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు అనుకోండి, దాని మీద క్లిక్ చేయగానే వీడియో ఎండ్ వరకు అయిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మనకి డ్యూరేషన్ ఇక్కడే చూపిస్తుంది. డిలీట్ వద్దు అనుకుంటే డిలీట్, మళ్ళీ ఫిల్టర్ కూడా ఇక్కడే మనకి చూపిస్తుంది, యానిమేషన్స్ ఇవన్నీ చూపిస్తాయి. ఇలా కాదు నాకు ఇప్పుడు ఏం చేయాలి దీంతో, అది ఓకే చేసేసుకున్నాను నేను. ఓకే చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమైంది, ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ వలన. సో దాంతో ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ గా మనం అక్కడ పెట్టినట్టుంది. పెట్టినప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు స్విచ్ స్విచ్ దానికి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనం అసలు ఏం పెట్టాము ఎన్ని పెట్టాము అనేది గుర్తుండదు కదా, వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాంటప్పుడు స్విచ్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే నేను ఏం చేశాను, ఇక్కడ 3 యాడ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను దీని మీద సెకండ్ మన పోస్టర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దానికి ఏదైనా కలర్స్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇలా ఫ్రేమ్స్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అలా పెద్దగా చిన్నగా ఫ్రేమ్ లో ఉండాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. లేదు నాకు అంత ట్రాన్స్పరెన్సీ అవసరం లేదు అనుకుంటే అలా ఫేడ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇంత వద్దు నాకు ఇదంతా అనుకున్నప్పుడు ఇలా క్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కటౌట్ లోకి వెళ్తాం. కటౌట్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో ఈ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు కటౌట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఏమైంది, బ్యాక్గ్రౌండ్ పోయింది కదా. ఇందాక మనకి బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అవసరం లేకుండానే మొత్తం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తాను. ఓకేనా. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఒక్కసారి నేను వేరే పిక్ తో చెప్తాను. ఇప్పుడు జాస్మిన్ దగ్గరికి వెళ్ళాను. జాస్మిన్ చూడండి, మీకు లైన్స్ ఏం కనిపించట్లేదు, ఓన్లీ పిక్కే ఎస్ కనిపిస్తుంది. మ్యామ్. ఓకే. ఇప్పుడు ఎస్ మ్యామ్. ఆ ఇప్పుడు దీన్ని మనం, అది ఏదో సంథింగ్ కొంచెం కనిపించట్లేనట్టుంది కదా, మాస్క్ లోకి వెళ్తాం. ఇక్కడ మాస్క్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు రౌండ్ సర్కిల్లో కావాలనుకోండి, నా పిక్ రౌండ్ సర్కిల్లో ఉంటుంది. ఇక్కడ నాకు వైట్ లో నేను కనిపించట్లేనట్టు అనిపించింది, బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టేసుకున్నాను నేను, లేదా రెడ్ పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఏం చేసాం, మాస్క్ లోకి వెళ్ళి షేప్స్ తీసుకుంటున్నాం. లేదు ఇలా లవ్ సింబల్ లో కనిపించాలి నా ఫోటో, అలా పెట్టుకున్నాను. ఇక్కడ మనకి ఏ సింబల్ లో కావాలంటే ఆ సింబల్ అన్నమాట. ఇలా గూగుల్ రూట్ మ్యాప్ లో కావాలనుకోండి మన పిక్, దాన్ని చూస్ చేసుకుంటాం. లేదు స్టార్ లో కనిపించాలి, స్టార్ లో పెట్టుకుంటాం. బ్యాక్గ్రౌండ్ రౌండ్ వైట్ కనిపించాలి అనుకోండి, వైట్. ఇక్కడ మల్టీ కలర్ కావాలి అనుకుంటే మల్టీ కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మల్టీ కలర్స్ లోకి వెళ్ళి ఈ ఏ కలర్స్ అయినా చూసుకోవచ్చు, అంత మనకు అవసరం ఉండదు. కానీ మినిమం మనకి వైట్, బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్స్ యూజ్ చేస్తాం కాబట్టి అలా మొత్తం పిక్. ఇది మనకి ఇంకా కొంచెం హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు దాని దాని మీద క్లిక్ చేస్తాం. మళ్ళీ ఈ పిక్ ని ఇంకా కొంచెం పెద్దగా చేసుకోవాలి అనుకుంటే దాన్ని ఎన్లార్జ్ చేసుకుంటాం. నాకు ఇప్పుడు ఈ స్టార్ మార్క్ నచ్చలేదు, రౌండ్ సర్కిల్ ఒక లోగోలో కావాలి, సర్కిలే కావాలి నాకు అన్నప్పుడు మాస్క్ లోకి మళ్ళీ వెళ్తాను. అక్కడ సర్కిల్ క్లిక్ చేసుకుంటాను, నా పిక్ సర్కిల్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదు, రెడ్ పెట్టుకోవాలంటే రెడ్ పెట్టుకుంటా, లెమన్ ఎల్లో. అలా మనకి ఏదైతే డీసెంట్ గా ఉంటుందో ఆ కలర్ ని చూస్ చేసుకుంటాం, ఓకే చేసుకుంటాం. ఇప్పుడు నాకు అది చిన్నగా కావాలి అనుకున్నప్పుడు సేమ్, మళ్ళీ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్, అది కార్నర్ ని పట్టుకుని మనం చేస్తే డ్రాగ్, మనకి ఏ ప్లేస్ లో కావాలి అనుకున్నప్పుడు దాన్ని అక్కడ ఇన్సర్ట్ చేసేసుకుని ఓకే చేసుకుంటాం. అది పిప్ మెయిన్ అన్నమాట. మనం వీడియో చేసినప్పుడు డైరెక్ట్ మన ఫోటో, చాలా మంది చూడండి ఫోటో కార్నర్ లో కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు పిప్ యూజ్ చేస్తారు, నెక్స్ట్ కట్అవుట్ లోకి వెళ్తారు, బ్యాక్గ్రౌండ్ తీసేసుకుంటారు, నెక్స్ట్ ఈ మాస్క్ లోకి వెళ్తారు. మాస్క్ లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చూస్ చేసుకుంటారు, ఎక్కడ ఏ లైట్ ప్లేస్ లో కావాలంటే అక్కడ పెట్టేసుకుని ఓకే చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు మనకి వీడియో ఇలా కనిపిస్తుంది, బ్యాక్ గ్రౌండ్ వీడియో వస్తుంది, ఆ లెఫ్ట్ కార్నర్ లో మన ఇమేజ్ వస్తుంది. అక్కడ మన ఇమేజ్ వద్దు, మన ఛానల్ నేమే కావాలి అనుకుంటే మన ఛానల్ లోగోని అక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అది ఏం చేశాను, ఓన్లీ కొంత టైం వరకునే పెట్టాను, డ్రాగ్ చేయలేదు వీడియో ఎండింగ్ వరకు. సో చూడండి, అక్కడ మనకి ఓన్లీ అక్కడ వరకునే వస్తుంది, నెక్స్ట్ మిస్ అయిపోతుంది కదా. సో మళ్ళీ అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ స్విచ్ చూస్ చేసుకోగానే మనం ఎన్ని ఇందులో ఇన్సర్ట్ చేసామనేది తెలుస్తుంది. అసలు ఏది కరెక్ట్ చేసుకోవాలనే తెలియాలంటే మనం అసలు ఏం చేసామో అని గుర్తుండాలి కదా. ఎస్ అంటే ఎస్. ఇది చిన్న వీడియో కాబట్టి గుర్తుండొచ్చు, కొన్ని పెద్ద వీడియోలో కొన్ని చోట్ల కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం, కొన్ని చోట్ల వేరే ఎఫెక్ట్లు యూజ్ చేస్తాం, వాయిస్ ఓవర్ యూజ్ చేస్తాం. అన్ని చూడాలంటే స్విచ్ అకౌంట్ లోకి వెళ్తాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏది వద్దు అనుకుంటే దాని మీద టచ్ చేస్తాం, అది డిలీట్ చేసేసుకుంటాం అనమాట. పైన టచ్ చేసాం అనుకోండి, పైన ఎడిట్ ఆప్షన్ కావాలంటే ఎడిట్, వాయిస్ ఓవర్ మొత్తం క్రాప్ మొత్తం అన్ని వచ్చేస్తాయి. లేదు కిందది మనం చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏం మర్చిపోయాను, ఈ వీడియో ఎండింగ్ వరకు పెట్టలేదు. ఇక్కడ క్లిప్ ఎండా వీడియో ఎండా, క్లిప్ ఎండ్ అంటే క్లిప్ మనం 3-4 క్లిప్లు తీసుకున్నాం కదా, ఆ క్లిప్ వరకు మాత్రమే వస్తుంది క్లిప్ ఎండ్. లేదు అనుకుంటే మనం ఇలా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వేరే పిక్ పెట్టాను, ఇక్కడ వేరే పిక్ పెట్టాను. ఇప్పుడు మీకు ఎడిటింగ్ డిఫరెన్స్ తెలిసిందా. రాధారామణి గారు అడిగారు కదా ఫ్రేమ్ తీసేసుకోవచ్చా మ్యామ్ అని. సో నేను ఇక్కడ ఫ్రేమ్ తో చేశాను. ఇక్కడ ప్రీవియస్ కి వెళ్ళి కట్అవుట్ చేసి ఆ ఫ్రేమ్ ఎస్ మేడం. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ తీసేసి దాన్ని ఎన్లార్జ్ చేసుకున్నాం. స్ప్లిట్ నెక్స్ట్ పిప్ నుంచి మనం లోగో తీసుకోవచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ మస్క్ మిలన్ పైన నాకు ఇంకో వేరే వీడియో కూడా ప్లే చేయాలనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ పిప్ లోకి వెళ్ళాను, వీడియోకి వెళ్ళా, వీడియోకి వెళ్ళి ఇప్పుడు నేను క్లాస్ చెప్పిందే పెడుతున్నాను. దాన్ని ఎంత సైజ్ కావాలంటే అంత సైజు ట్రిమ్ చేసుకున్నాను, ఇక్కడ పెట్టా. ఇక్కడ మీకు వాయిస్ వినిపించకపోవచ్చు. మనం చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఇది మీరు ఈ ఫ్రూట్ జ్యూస్ ఇలా చేస్తూ తాగండి చాలా మంచిది అని చెప్పి, కింద ఏమో వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ చెప్తారు, పైన వాళ్ళు ఎక్స్ప్రెషన్ చెప్తూ చెప్తారు. సేమ్ మనం అది యూజ్ చేసుకుంటాం అనమాట.
ఓకే. అలా మనం ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు యాడ్ చేసుకుంటాం. ఏది ఎక్కర్లేదు అనుకుంటే డిలీట్ చేసేస్తాం. ఓకే, దట్ ఈస్ ఫుల్ ఆఫ్ స్ప్లిట్, డిలీట్, బ్యాక్గ్రౌండ్. అండ్ ఫస్ట్ వీడియో తీసుకున్నాను నేను. ఫస్ట్ క్లిక్ చేశాను. 0 సెకండ్స్ వరకు ఉంది కదా. ఇప్పుడు యానిటేషన్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి సేమ్ ఎన్నో అవుట్ కాంబో లోపు ఉన్నాయి. ఇలా లూప్ సెలెక్ట్ చేశాను. సేమ్ ఇందులో కూడా అంతే. మనకు వీడియో ఎలా కావాలంటే అలా వస్తుంది అనమాట. యాక్చువల్ గా నేను షూట్ చేసింది అది కాదు కదా. కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది? మనం యానిమేషన్స్ కి వెళ్ళాము, లూప్ సెలెక్ట్ చేసుకున్నాం. అలా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే మన వీడియో అలా మారిపోతుంది అనమాట. అక్కడ ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆ ఆప్షన్ లో మనకు వీడియో అలా మారిపోతుంది. లేదు రౌండ్ గా రావాలి, అలా చేంజ్ అయిపోతుంది కోంబో. అలా మనం ఇన్ అవుట్, ఇదైతే సైడ్ నుంచి మనకి పక్క నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది మనకి ఒక సర్కిల్ క్లోజ్ అయినట్టు. ఇలా మనకి ఏ యానిటేషన్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా మనం ఒక్కొక్క దానికి పెట్టుకోవచ్చు. మొత్తం వీడియోకి స్టార్టింగ్ లో ఒక్కొక్క వీడియోకి మనం ఒకే బోర్ కొడుతుంది అనుకోండి, ఒక్కొక్క స్ప్లిట్ కి ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క యానిటేషన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్, మీకు ఇక్కడ కనిపిస్తుంది, వీడియో రన్ అవుతున్నప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా స్ప్లిట్, కర్సర్ పెట్టిన చోట. ఆ కర్సర్ పెట్టిన చోట నాకు వేరే విధంగా అది మారాలి అనుకుంటున్నాను. అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి మనకి ఓన్లీ ఫస్ట్ లో ఉన్న మాత్రమే అవుతాయి అనమాట. నేను ఇప్పుడు దీన్ని 3D అని చెప్పి కొట్టా. అంటే చూడండి మస్క్ మిలన్ ఎలా చేంజ్ అయిపోయింది అంటే అక్కడి నుంచి వేరే పార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట నా వీడియో. అది ఓకే చేసుకున్నా. ఇప్పుడు చూడండి వస్తూ వస్తూ ఉన్నది, మీకు ఆప్షన్ కనిపించింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 వీడియోస్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం యానిమేషన్స్ దానికి వెళ్ళి 3D పెట్టాను. ఇప్పుడు వస్తుంది చూసారా. ఎందుకంటే నేను మీకు చెప్పడానికి ఒకదాని మీద ఒకటి దానికి సంబంధం లేకుండా ఒకటి ఎడిట్ చేసేసాను కదా. సో అందుకని అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఫాస్ట్ గా వస్తుంది, సో దాన్ని డ్రాగ్ చేయడమే. ఇప్పుడు మనకి కొంచెం స్లో వెళ్తుంది, ఆ జ్యూస్ పార్ట్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ పార్ట్ వస్తుంది. అది ఓకే చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వేరే వీడియో కూడా యాడ్ చేశాను నేను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనకు ఇంకో ఆప్షన్ ఉంది. ఇక్కడ ఎక్కడైతే మనకి మళ్ళీ వేరే వీడియో అటాచ్ చేశానో అక్కడ ఆప్షన్ ఉంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసా. ఇప్పుడు పేజ్ ఫోల్డ్ ఉంది కదా, ఫోల్డ్ ఆప్షన్ ని క్లిక్ చేశాను. దాన్ని స్లో చేశాను. ఇప్పుడు చూడండి మీకు తేడా తెలుస్తుంది. ఓకేనా. పేజ్ ఆప్షన్ వచ్చింది కదా. అదే ప్రో అనుకోండి, ప్రోలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు అన్ని అంతా ఉండదు. జస్ట్ అయితే ఇది యూజ్ చేస్తాం, లేదా 3D ఫేసింగ్ యూజ్ చేస్తాం, ఇలా అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యానిమేషన్స్. లూప్ ఉంది. లూప్ లో మనం ఏది కావాలంటే అది చేసుకుంటాము, క్రాప్ చేసుకుంటాం, స్విచ్ అకౌంట్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇక్కడ కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ట్రాన్స్పరెన్సీ మీకు ఆల్రెడీ తెలుసు. రీప్లేస్ వాయిస్ ఎఫెక్ట్, వాయిస్ ఎఫెక్ట్ చెప్పాలి నేను. ఇంకా వాయిస్ ఎఫెక్ట్ మీకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఎవరైనా ట్రై చేయండి, మీ మొబైల్ నుంచి ట్రై చేయండి. మీరు ఒక వాయిస్ ఓవర్ వీడియో తీసుకోండి. తీసుకున్న తర్వాత వాయిస్ ఎఫెక్ట్ లోకి తీసుకుని మీ వాయిస్ కాకుండా ఇక్కడ ఒక వేరే అబ్బాయి క్లిక్ చేస్తే మన వాయిస్ జెంట్ వాయిస్ లా వస్తుంది. లేదు ఒకటి దాన్ని ఏమంటారు, జూమ్ చేసినట్టు రావాలనుకోండి వాయిస్, అలా వస్తుంది. ఇక్కడ షేరింగ్ ఆప్షన్ నాకు అవ్వట్లేదు. అది నెక్స్ట్. ఇక్కడ నాకు ఈ వీడియో రొటేట్, రొటేట్ ఎక్కడ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని వీడియోస్ ని వెర్టికల్ గా షూట్ చేసుకుంటాం. కానీ మనకి ఇక్కడ వెర్టికల్ గా షూట్ చేసుకుంటే షార్ట్స్ కే పని చేస్తాయి. మనం లాంగ్ వీడియోని వెర్టికల్ చేయలేం కదా. అప్పుడు మనం దాన్ని అంటే పర్సనాలిటీస్ అయితే తిప్పలేం, కానీ జస్ట్ ఏదైనా నేచర్ కానీ వేరే ఏదైనా అయితే తిప్పగలం కదా. దాన్ని మనం మనకు కావాల్సినట్టు రొటేట్ చేసుకుంటాం. వెర్టికల్ లో ఉంటే ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకుని దాన్ని జూమ్ కావాలంటే అటాచ్ చేసుకుని మొత్తం ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రీజ్, రొటేట్, డూప్లికేట్. సేమ్ ఇదే వీడియో నాకు ఇంకొకటి కావాలంటే సేమ్ ఇంతే లెంత్ తో మనకి ఇంకొక వీడియో వచ్చేస్తుంది. వాయిస్ ఎఫెక్ట్,
రీప్లేస్. మనకి ఏదైనా కావాలంటే అక్కడ రీప్లేస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు వేరే వీడియో కావాలి, రీప్లేస్ పెట్టాను. చూడండి నా వీడియోకి మధ్యలో మళ్ళీ ఏమొచ్చింది, జాస్మిన్ వచ్చింది. అంటే నాకు నేను చెప్పిన వీడియో కాకుండా ఆ ఆ వీడియో కాకుండా నాకు జాస్మిన్ కావాలి కాబట్టి అక్కడ జాస్మిన్ వీడియో వచ్చింది. నా వీడియో కట్ అయిపోయింది అనమాట, రీప్లేస్ అయిపోయింది. ఉన్న వీడియోకి వేరే వీడియో రీప్లేస్ అయిపోతుంది అనమాట. ఏ పార్ట్ వద్దు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఐ వీడియో ఉంది కదా, నాకు ఈ వీడియో ఇక్కడ వద్దు, రీప్లేస్ కావాలి, మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నా లోగో ఇది పెడతాను, ఓకే చేశాను. చూడండి ఇప్పుడు ఏ ఇది ఉంది కదా, ప్రీవియస్, నా లోగో వచ్చింది. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఒక 10 క్లిప్లు యాడ్ చేసేసాం. ఆ 10 క్లిప్లు ఏది డిలీట్ చేయాలి అని మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకుని మొత్తం అన్ని చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏ క్లిప్ లో మనకు వద్దు అనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, రీప్లేస్ చేస్తాం. అక్కడ వేరే క్లిప్ ఏది కావాలి, డ్రాయింగ్ క్లిప్ కావాలి నాకు, ఓకే, ఆ ప్లేస్ లో చూడండి ఇప్పుడు నాకు డ్రాయింగ్ క్లిప్ వస్తుంది. జాస్మిన్ తర్వాత డ్రాయింగ్ వస్తుంది. ఓకే డన్. ఇప్పుడు ఈ డ్రాయింగ్ క్లిప్ నాకు చాలా ఫాస్ట్ ఉంది, 3 minutes ఉంది. ఇంకా కొంచెం నాకు ట్రాక్ చేయాలి. అప్పుడు ఏం లేదు, ఇక్కడ ఏదైతే ఎండింగ్ మనకి యారో మార్క్ కనిపిస్తుందో అక్కడ మనం ఫింగర్ పెట్టి డ్రాగ్ చేస్తాం. ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ అలా డ్రాగ్ చేసేసుకోవచ్చు. లేదు మీకు డ్రాగ్ చేయడం కొంచెం స్టార్టింగ్ లో కష్టంగా ఉంటుంది కాబట్టి స్పీడ్ లోకి వెళ్ళి స్లో చేసుకుంటాం. స్లో కావాలంటే స్లో, ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్. ఓకే డన్. వాల్యూమ్ సేమ్, మనకు వద్దు అనుకుంటే తగ్గించేసుకుంటాం. స్ప్లిట్, ప్రీకట్, పిప్, ఫిల్టర్. ఇంకా మీకు ఇందులో చెప్పాల్సినవి ఏమున్నాయి, ఏం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కర్బూజా అనేది, ఇప్పుడు మీరు హెల్త్ వీడియోస్ చేశారనుకోండి, హెల్త్ వీడియోస్ కి మీరు టెక్స్ట్ రాయాలి కదా. టెక్స్ట్ రాయాలన్నప్పుడు ఈ ప్లేస్ ని చూస్ చేసుకుని టెక్స్ట్ కి వెళ్ళి టెక్స్ట్ ని చూస్ చేసుకుంటారు. టెక్స్ట్ చూసుకుని హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఇక్కడ మనం ఇందాక కర్వ్ షేప్ లో ఓకే చేసుకున్నాం. మనకి ఇప్పుడు అది మనం ఒకసారి చేసుకున్నప్పుడు నెక్స్ట్ వీడియో కూడా అలానే చూపిస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం ఎక్కడైతే చేంజ్ చేసామో దాని దగ్గరికి వెళ్ళి బోల్డ్ చేసే అది నన్ను పెట్టేసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమైందా, నేను ఫస్ట్ ఈ ప్లేస్ లో ఏబిసి ప్లేస్ లో పెట్టా. ఏబిసి ప్లేస్ లో పెట్టినప్పుడు ఏమైంది, అది కర్వ్ షేప్ వచ్చింది. ఓకే అనిపించింది. షాడో కావాలంటే షాడో చేసుకోవచ్చు. బోర్డర్ ఇవన్నీ మీకు అంత అవసరం ఉండదు, జస్ట్ ఇవి. ఇప్పుడు నేను టెక్స్ట్ కి వెళ్ళాను. టెక్స్ట్ లో నేను వాటర్ మార్క్ కి వేరే ఫాంట్ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది యూజ్ చేస్తే, ఎల్లో యూజ్ చేశారనుకోండి మీరు పెట్టాలనుకున్న టెక్స్ట్ బ్రైట్ కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా వేరే వేరే ఫాంట్లు యూజ్ చేస్తే మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఇలా ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ ఇంకా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏది బాగుంది అనుకుంటే అది చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ ఫాంట్ నచ్చలేదు, మళ్ళీ ఏలోకి వెళ్ళాను, డేనియర్ సెలెక్ట్ చేశాను, ఇలా వస్తుంది. అలా మనకి ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ లో ఉంచుకోవచ్చు అనమాట. సేమ్ మళ్ళీ లాస్ట్ లోకి వెళ్తాం. ఫాంట్ సైజ్ మనకి ఇలా 1 by 1 రావాలంటే 1 by 1 పెట్టుకుంటాం, డ్రాగ్ చేస్తాం. ఇప్పుడు అది స్లోగా వస్తుంది అనమాట మనకి. ఓకే చేసేసుకున్నాం. హెల్త్ ఫిట్నెస్ యోగా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నాకు డ్రాయింగ్ కావాలి. డ్రాయింగ్ కావాలంటే మళ్ళీ సేమ్, అది ఓకే చేసేసిన తర్వాత డ్రాయింగ్ దగ్గర మనకి టెక్స్ట్ కావాలి. టెక్స్ట్ కి వెళ్ళాను, ఈజీ డ్రాయింగ్ ట్రిక్స్ అని పెట్టా. ఇది నాకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్మెంట్ చేసుకుంటాను. ఆ టైంలో అది రావాలన్నట్టు సెట్ చేసుకుంటా. ఇక్కడ నాకు ఈ కలర్ నచ్చలేదు, ఇక్కడ లేబుల్ అని ఉంది కదా, ఈ లేబుల్ మీద క్లిక్ చేస్తే కింద మనకి ఏవైతే ఏ ఫ్రేమ్ లో కావాలో మీరు ఆ ఫ్రేమ్ లో టెక్స్ట్ ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొన్ని మనకి సెలెక్ట్ అవ్వవు, కొన్ని సెలెక్ట్ అవుతాయి. టెక్స్ట్ ని క్లిక్ చేశాను, ఎడిట్ లోకి వెళ్ళాను, ఫాంట్ మార్చేస్తున్నాను, నెక్స్ట్ ఫాంట్ పెట్టాను. ఇది నాకు లూప్ లోకి వెళ్ళాను. లూప్ లో జస్ట్ అది ఇలా ఇలా మూవ్ అవ్వాలన్నట్టు కనిపించాలి అనుకున్నాను. మీరు అది ఏమొద్దు, నాకు ఓన్లీ సబ్స్క్రైబ్ కనిపించాలి అనుకున్నారు అనుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ వస్తుంది కదా, ఆ బటన్స్ వేరే దగ్గర నుంచి తెచ్చుకోకుండా ఇక్కడ కూడా మనం రాసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డ్రాయింగ్ ప్లేస్ లో నాకు ఇది కాకుండా జస్ట్ సబ్స్క్రైబ్ అని మధ్యలో రావాలి అనుకుంటున్నాను.
ఓకే చేసా. సో ఇప్పుడు నాకు ఆ ప్లేస్ లో సబ్స్క్రైబ్ అని వస్తుంది అనమాట. అది మళ్ళీ మనకి ఇక్కడ వేరే ప్లేస్ కి లైక్ కావాలనుకోండి, మళ్ళీ ఇది ఓకే చేసేస్తాం, టెక్స్ట్ కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి లైక్ అని పెడతాం. మనకి థమ్ సింబల్ కావాలి, ఏదైనా కావాలి, లేదా హార్ట్ సింబల్ ఏదైనా కావాలి అనుకోండి, అది యాడ్ చేసుకుంటాం, ఓకే చేస్తాం. ఇక్కడ సేమ్ నాకు ఇప్పుడు ఈ స్టైల్ వద్దు, ఫ్రంట్ కి బ్యాక్ కి వచ్చేది కావాలి. అలా స్లో చేసుకుంటాం. మరీ ఫాస్ట్ వచ్చినా చూసే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా అనిపించదు అనమాట. కనిపించలేనట్టు అలా మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేస్తాం. అది ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు. చూడండి ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. వీడియో ప్లే చేస్తే అక్కడేమో సబ్స్క్రైబ్ కి ఒక స్టైల్ ఇచ్చాను నేను, మళ్ళీ మధ్యలో ఇవ్వల, కొంచెం గ్యాప్ ఇచ్చాను ఆడియన్స్ చూడడానికి, నా డ్రాయింగ్ చూడమని. మళ్ళీ అక్కడ వాళ్ళకి నేను గుర్తు చేస్తున్నాను లైక్ చేయండి అని. సో అక్కడ నేను లైక్ పెట్టాను ఆప్షన్. అలాగా మనకి ఎక్కడ ఏ ప్లేస్ లో ఏం కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఉంది, నార్మల్ గా డ్రా చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంది. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తున్నాను. ఏమైంది, మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది నా డ్రాయింగ్ అంతా. ఎందుకంటే నేను రివర్స్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే.